ఇప్పుడు చూడండి ఏమంటున్నారు ఇక్కడ, మాకు మాంసం లేదు, తర్వాత మాకు అక్కడ ఐగుప్తులో ఫిష్ చేపలు ఉన్నాయి. లాస్ట్ ఫిష్ ఎప్పుడు తిన్నారు తెలుసా అండి వాళ్ళు? తెలుసా అండి ఇశ్రాయేల్ ప్రజలు లాస్ట్ ఫిష్ ఎప్పుడు తిన్నారు? నైలు నది రక్తముగా మారక మునుపు తిన్నారు. ఓకేనా అండి? సో దాదాపు నెల అయిందో, 2 నెలలు అయిందో, 3 నెలలు అయిందో మనకు తెలీదు. 10 తెగులు గడిచిపోయాయి. ఫస్ట్ తెగుల దగ్గరే నైలు నది ఎప్పుడైతే రక్తముగా మారిందో ఆ చేపలన్నీ కూడా మరణించాయి ఐగుప్తులో. దే హ్యాడ్ నో ఫిష్. సో అప్పట్లో మేము మంచి ఏంది కోణం, ఇంకేముంటుందండి మనకు, వంజరం, కానగర్దలు, పులివందులు, ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవన్నీ మంచిగా మేము తినేవాళ్ళము. ఇప్పుడు అవేం లేకుండా పోయాయి. అర్థమవుతుందండి? దే స్టార్టెడ్ టు గ్రంబుల్, మర్మర్ అండ్ కంప్లైంట్ అగేన్స్ట్ గాడ్. తర్వాత మాకు కూరగాయలు లేవు, ఏంది ఆకుకూరలు లేవు, ఇంకేంటండి ఉల్లిపాయలు లేవు, కీరా దోశలు లేవు, ఎర్రగడ్డలు, గార్లిక్ లేదు. కొన్నిసార్లు ఇంట్లో ఏదన్నా మనం స్పెషల్ ఫుడ్ చేసుకున్నప్పుడు ఏదన్నా లేదనుకోండి, ఎలా ఉంటుంది ఇంట్లో? ఇది లేదు, అది లేదు. పాపం వీళ్ళు అరణ్యంలో ఏం తినలేదు చాలా రోజుల నుండి. వీళ్ళకి ఆలోచన లేదు, కానీ ఎవరు తీసుకొచ్చారు ఈ ఆలోచన? మిశ్రిత జనము. చూడండి, ఎప్పుడైతే మనం ఈ లోక విధానాలను మన జీవితంలో ఉంచుకుంటామో, ఈ లోక విధానాలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో, ఈ లోక పద్ధతులను ఎప్పుడైతే మన చెవిలోకి తీసుకొని వస్తామో, అది మన విశ్వాసాన్ని పడదోస్తుంది. When you are influenced by the world system, this world system will hamper your faith. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అందుకొరకు యేసయ్య ఏమన్నాడు? చెవిగలవాడు అంటే జాగ్రత్త పడి వినాలి మీరు. చెవిగలవారు జాగ్రత్త. ఏది పడితే అది విన్నికి లేదండి. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమెనండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి సనగడం కొనగడం జరిగింది. తర్వాత 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తాము? మోషే వేగుల వారిని పంపించడం మనం చూస్తాము. మనందరికి తెలిసిన స్టోరీనే. వేగుల వారిని పంపిస్తే వాళ్ళందరూ ఏం చేశారు? అదంతా చూసి అదంతా గమనించుకొని ఏం చేశారు? అక్కడున్న ఫలమును తీసుకొని వచ్చారు. ద్రాక్ష పండ్లను, పోమోగ్రానేట్స్, వాటర్ మెలన్స్ తీసుకొని వచ్చారు. ఇద్దరు కలిసి ఒక గ్రేప్ గొలను తీసుకొని వచ్చారు. ఇద్దరు మోస్తూ తీసుకొచ్చి, మోషే చూడండి ఎంత ఫ్రూట్ఫుల్ ల్యాండ్ ఇది, ఎంత ఫర్టైల్ ల్యాండ్, ఇక్కడ దొరికినన్ని ఫ్రూట్ ఇంకెక్కడ లేదు ఈ అరణ్యంలో, ఈ ఎడారిలో. ఎక్సలెంట్ ల్యాండ్ దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ అది మనము పొందుకోలేము. ఎందుకంట అక్కడ ఆజానుభావులు ఉన్నారు, అనకిము వంశస్థులు ఉన్నారు. వాళ్ళ కండ్లకు మనం ఎలా ఉన్నామంటున్నారు? వాళ్ళు మిడతల వల్లే ఉంటున్నాము. ఇప్పుడు యెహోషువ కాలేబు బట్టలు దించుకొని చెప్తున్నారు, ఇలా అనకండి మీరు, తప్పు. దేవుడు మనకి ఈ రోజు ఇవ్వగలడు, ఈ రోజే మనం వెళ్ళి స్వాధీనపరచుకుందాం. కానీ అందరూ ఎవరి మాట విన్నారు? ఆ 10 వేగుల వారి మాటనే విన్నారు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు 14వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేల్ అందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. చాలండి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏడ్చారు. ఏడ్చుంటే బాగుండేది. కానీ ఏం చేశారు? నోటితో మాటలను విడుదల చేస్తున్నారు. ఏం చేస్తున్నారని? నోటితో చూడండి. చాలా జాగ్రత్త. విశ్వాసమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఏది పడితే అది మన నోటి నుండి మాట్లాడకూడదు. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. కోపం వస్తుంది, కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నోటికి సిప్పేసుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది ఏంటిదండి?
ఇక్కడ వీళ్ళు దుఃఖం అనిపించింది, వాళ్ళు చెప్పిన మాటలకు భయం వేసింది. అంత ముందే వీళ్ళు ఈ మిశ్రిత జనము, వీళ్ళు మిక్స్డ్ మల్టిట్యూడ్, వాళ్ళు ఆల్రెడీ రోజు ఎక్కిస్తూనే ఉన్నారు. ఏంటి ఇక్కడికి వచ్చాం, ఇంకెప్పుడు వెళ్తాం, ఇంకెప్పుడు వాగ్దానం అన్నారు, అదన్నారు, దేశం అన్నారు, అదన్నారు, ఎప్పుడు వెళ్తాం రోజు వింటున్నారు. ఈ మిక్స్డ్ రేస్, ఈ లోక విధానాల మాటలు ఇంకెక్కడ అక్కడే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట చెప్పారో ఏడ్చారు, బాగుంది. కానీ నోటితో ఏమన్నారు? అయ్యో ఐగుప్తులో మేము ఎందుకు చావలేదు, ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, ఇంకా చావలేరు, వెళ్ళలేరు. ఫస్ట్ కండిషన్ గాన్. సెకండ్ కండిషన్ ఏంటి? ఈ అరణ్యంలో మేము చస్తే బాగుండు. ఏమన్నారు? ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. ఈ అరణ్యమందు మేమేలా చావలేదు. ఈ కత్తివాత పడినట్లు దేవుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడా? చూడండి, ఈ రోజున అవుట్ ఆఫ్ టాపిక్ ఇది మాట్లాడుతున్నాను, బట్ దెన్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ అండ్ బెనిఫిషియల్. వెన్ యు ఆర్ ఇన్ ప్రెషర్, వెన్ యు ఆర్ ఇన్ డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటిదంటే నోరు. ఫస్ట్ చేయాల్సింది ఏంటండి? నోరు. షట్ అప్, పిన్ డ్రాప్, సైలెన్స్. అది ఏది కావాలంటే అది. ఎందుకనంటే మాట ద్వారానే జీవితాలు కట్టబడతాయి, మాట ద్వారానే జీవితాలు పడిపోతాయి. అవునా అండి? కొట్టిన దెబ్బ తగ్గుతుందంట, మాట దెబ్బ తగ్గదట. అవునా అండి? అర్థమవుతుంది అనుకుంటున్నాను. కొట్టిన దెబ్బ మానిపోతుంది, రక్తం వచ్చినా మానిపోతుంది, కొత్త చర్మం వచ్చేస్తుంది, కానీ మాట జీవితాంతం ఉంటుంది. అందుకనే చూడండి, వీళ్ళు ఎప్పుడైతే ఇలా మాట్లాడారో 28వ వచనం చదువుదాం. 14వ అధ్యాయము 28వ వచనము. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు, మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. 30వ వచనము. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు. ఇది నిశ్చయము. చూడండి, ఏం జరుగుతుందంటే when we entertain the world's influence, మన మాటలు మారుతాయి. You will always speak based on what you are influenced with. అర్థమవుతుందండి? మనం ఏ దాని చేత ప్రభావితం అవుతామో అదే ప్రభావముతో మన మాటలు ఉంటాయి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? వీళ్ళు ఇక్కడ దబో దిబో కొట్టుకుంటూ ఏడుస్తూ ఈ మాటలు అంటే దేవుడు ఏమన్నాడు? నా జీవము తోడు. దేవుడు ఏమన్నాడండి? నా జీవము తోడు, నా జీవము తోడు. వాళ్ళు అక్కడెక్కడో అరణ్యంలో చెప్తే దేవుడు ఎట్లా తీసుకుంటున్నాడు? అది నా చెవిలో వాళ్ళు చెప్పినట్టు నేను అది చేస్తా వాళ్ళ జీవితంలో. బి కేర్ఫుల్. నా జీవం తోడు, వాళ్ళు నా చెవిలో చెప్పిన విధంగా వాళ్ళ శవములు ఈ అరణ్యంలో రాలును అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఓన్లీ ఇద్దరే, 20 సంవత్సరాలు పైబడిన వారందరిలో ఎంతమంది వెళ్తారంటండి? ఆ 30 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. అంటే 29,99,998 మంది. ఎంత బాధాకరమైన విషయము, అవునా కదండి? దేని బట్టి? బయట ప్రభావము లోనికి తీసుకొని వచ్చినందుకు. ఈ రోజున దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిక్స్డ్ మల్టిట్యూడ్. ఈ లోక ప్రభావము, ఈ మిశ్రిత జనము నుండి మిమ్మల్ని మీరు సపరేట్ చేసుకోండి. దేవుని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరాలా? దేవుని అద్భుతమును మీరు అనుభవించాలని ఆశతో ఉన్నారా? సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద మిక్స్డ్ మల్టిట్యూడ్. ఇదే సంఘటన మరలా ఇంకొకసారి వచ్చిందండి. ఎవరికైనా తెలుసా అండి? సేమ్ ఇక్కడ మోషే మీరు ఈ యొక్క మిక్స్డ్ మల్టిట్యూడ్ నుండి సపరేట్ అయిపోండి అని చెప్పలేదు. సో వాళ్ళ నుండి వీళ్ళని మొత్తం కరప్ట్ చేసేసారు.
చాలా సంవత్సరాల తర్వాత నెహమాయ, ఎంతమంది తెలుసా అండి? నెహమ్యా 52 రోజుల్లో ఏం చేస్తాడు? యెరూషలేము గోడలను ప్రాకారాలను తిరిగి నిర్మిస్తాడు. నిర్మించిన తర్వాత ఒక రిఫర్మేషన్ తీసుకొస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా కట్టడలను అనుసరించాలి, ఎలా నడుచుకోవాలి. ఒక్కసారి అక్కడికి వెళ్దాం. నెహమ్యా చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ 2 వాక్యాలు చూసుకొని మనము ముగించుకుందాం ఈ రోజున. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నెహమ్యా, మీరుంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. 13వ అధ్యాయము, నెహమ్యా 13. మీరందరూ అక్కడ ఉన్నారా అండి? యా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెహమ్యా 13:3 చదువుదాం. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయిల్లో నుండి వెలివేసిరి. చాలండి, ఇక్కడ చూడండి. ఎవరినంట? మిశ్ర జన సమూహంను ఇశ్రాయేల్ నుండి ఏం చేశారంట? వెలివేసిరి. అంటే ఈ రోజున మీ ఫ్రెండ్ అన్బిలీవర్ అయితే వాళ్ళతో జట్ పీస్ అని చెప్పమని అంటలా నేను. అది కాదు. డోంట్ లెట్ దర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ డోంట్ లెట్ ద వర్డ్స్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అర్థం ఉందా అండి? ఇప్పుడు చాలా ఇక్కడ ఏం చేశారు? సేమ్ ఇక్కడ ఏం జరిగింది ఈ సీన్ లో? వీళ్ళు బబులోను చెర నుండి తిరిగి వచ్చారు. ఆ మోషే కాలంలో ఏం జరిగింది? ఐగుప్తు చెర నుండి తిరిగి వచ్చారు. ఇక్కడ ఎవరి చెర నుండి తిరిగి వస్తున్నారు? బబులోను చెర నుండి. ఇక్కడ కూడా ఏం జరిగింది? ఈ మిక్స్డ్ మల్టిట్యూడ్ ఇప్పుడు కూడా వచ్చారు చాలా మంది వీళ్ళతో పాటు. ఆ 2 గుంపుల్లో, ఈ 2 గుంపుల్లో వచ్చారు కదండి. జెరుబ్బేలు కాలంలో 2 గుంపుల్లో వస్తారు. ఎజ్రా, నెహమ్యా ఈ టైంలో 2 గుంపుల్లో వచ్చారు. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు నెహమ్యా ఈ కట్టడలన్నీ, ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి చెప్తా ఉన్నారు. ఈ విధంగా నడుచుకోవాలి, దేవుడు మనకి ఇది శాసనాలు ఇచ్చారు, ఇది మనం నెరవేర్చాలి. ఇది నెరవేర్చే ముందు మీరు అందరు చేయాల్సింది ఒకటి. ఈ మిశ్రిత జనము ఎవరైతే ఉన్నారో, ఈ ఫారెన్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ఈ లోక విధానాలను అనుసరించే గుంపు ఏదైతే ఉందో వారికి ఫస్ట్ మీరు దూరంగా ఉండండి. ఎందుకు? అక్కడ మోషే కాలంలో ఆ మాటలను అనుసరించే 29,99,998 మంది రాలిపోయారు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ నెహెమ్యా చాలా జాగ్రత్తతో ఏం చేశాడు? ఫస్ట్ ఆ జనాంగం పక్కన. ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీ స్పిరిచువల్ లైఫ్ హ్యాంపర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు మీ సెక్యులర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, బయట ఫ్రెండ్స్, వాళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చినప్పుడు ఎంత డ్రైన్ అయిపోతారంటే ప్రార్థన కూడా చేసుకోబుద్ధి కాదు. ఎవరికైనా అయిందా అండి? 100% అవుతుంది. కొన్నిసార్లు కొంతమంది చర్చ్ గోవర్సే, వాళ్ళతో మాట్లాడమనుకోండి స్పిరిచువల్ గా డ్రైన్ అయిపోతాం. బీ కేర్ఫుల్. ఈ యొక్క మిక్స్డ్ మల్టిట్యూడ్ ఏ వేషంలోనే ఉండొచ్చు. కొన్నిసార్లు ఏదన్నా దైవ సేవకుడు వాక్యం చెప్తే వాక్యం విన్నారు అనుకో, స్పిరిచువల్ గా డ్రైన్ అవ్వచ్చు. హలో, ఐ రిమెంబర్ వన్ స్టోరీ. ఐ థింక్ ఇట్ ఈస్ రేనార్డ్ బాంకే అనుకుంటా. గొప్ప అద్భుతాలు చేసే వాళ్ళు ఎంతమంది గుర్తుందండి? డాక్టర్ రేనార్డ్ బాంకే. గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతూ ఉన్నాయి. ఆయన ఒకసారి ఒక స్ట్రీట్ మీద చేస్తుంటే ఒక చాలా సంవత్సరాలుగా ప్యారలైజ్డ్ అనమాట. వాళ్ళు అక్కడ వీల్ చైర్లో ఉంటే ఆయన ప్రేయర్ చేయగానే హీల్ అయిపోతారు. మంచి లేచి నిల్చుని నడిచి దేవుని వీల్ చైర్ అంతా పడేసి సాక్ష్యం ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్తే వాళ్ళ లోకల్ పాస్టర్ అందరికి తెలిసిపోయింది అనమాట ఆ ఏరియాలో. ఈయన వీల్ చైర్ మీద ప్యారలైజ్డ్ ఉండి అసలు నడిచేస్తున్నాడు, అసలు దేవుడు గొప్ప కార్యం చేశాడు. అంటే వీల్ చైర్ నడవడం అంటే సింపుల్ విషయం కాదు కదండి. అందరు అయితే ఈ పాస్టర్, అవునా నిజమా, నేను వెళ్ళి చూస్తాను అని ఆయన వెళ్ళి డోర్ బెల్ నాక్ చేయగానే ఎవరైతే ఈ స్వస్థపరచబడ్డాడో ఆయన మంచిగా నడుచుకుంటా వచ్చి డోర్ తీసి పాస్టర్ వెల్కమ్ చేస్తాడు. వెల్కమ్ అంటే ఈ పాస్టర్ ఆశ్చర్యపోయాడు. నిజంగా నేను చూస్తుంది నిజమేనా? మొన్నటి వరకు వీల్ చైర్ మీద బెడ్ మీద ఉన్న ఈయన నడుస్తున్నాడా? నిజంగా దేవుడు స్వస్థత కలిగిచ్చాడా? వెళ్ళి కూర్చున్న తర్వాత కొద్దిసేపు కూర్చొని ఇంకా పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు. పాస్టర్ మాట్లాడుతూ నీకైతే అద్భుతం జరిగింది కానీ నేనైతే నమ్మను. నిజంగా జరుగుతుంది అనుకుంటున్నారు అద్భుతాలు? లేదు, దేవుడు శోధిస్తాడు, అనారోగ్యం మంచిదే అని 2-3 మాటలు చెప్పారట. ఇప్పుడు ఈ స్వస్థపరచబడిన ఆయన, ఓ మా అయ్యగారు కదండి, వింటున్నానండి, పాస్టర్ గారు కదా వింటున్నాను. ఏం జరిగింది? ఆయన విశ్వాసంలో పడిపోయాడు. ఇప్పుడు పాస్టర్ వెళ్తున్నప్పుడు ఆ చైర్ మీద కూర్చున్న ఆయన
ఇంకా చైర్ నుండి లేవలేకుండా అలాగే మళ్ళీ ఉండిపోయాడు. ఏదైతే స్వస్థతను పొందుకున్నాడో అది కోల్పోయాడు. ఎందుకు? వినే మాటల ద్వారా. ఎంతమందికి అర్థమవుతుందని నేను మాట్లాడుతున్నది? సో ఈ రోజున ఐ వాంట్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, లెట్ us be people who will be set apart from the mixed multitude. హల్లెలూయా. చూడండి, నెహెమ్యా చేసిన పని అదే. ఈ మిశ్రమ జనాంగమును ఫస్ట్ బయటకు తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను మీరు చేయాల్సింది ఏంటిదండి? ఈ మిక్స్డ్ మల్టిట్యూడ్ మన లైఫ్లో, అది ఒక వస్తువు కావచ్చు, ఫోన్ కావచ్చు, అది ఒక ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, నిన్ను దేవుణ్ణి నుండి దూరపరిచేది ఏ ఇన్ఫ్లుయెన్స్ అయినా, ఆ మిశ్రమ జనము ఏదైనా మనం తీసి ఏం చేయాలి? ఈరోజు మనిషి రూపంలో ఉండకపోవచ్చండి మీకు మిక్స్డ్ మల్టిట్యూడ్. ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు. మిమ్మల్ని విశ్వాసంలో పడేసేది ఏదన్నా మనం దాని నుండి ఫస్ట్ మనం ఏం చేయాలి? దూరపరచబడాలి. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అంటారండి. ప్రైజ్ గాడ్. ఇందును బట్టే అపోస్తలుడైన పౌలు మనకు కొత్త నిబంధనలు ఏం చెప్పాడు? ఈ లోక మర్యాదను ఇంకా లోతుగా ఒక మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఎవరైనా వినాలని ఉందా అండి? దీంతో మనం ముగించుకుందాం. రెడీ? చూడండి, టేక్ అవుట్ ద మిక్స్డ్ మల్టిట్యూడ్ మెంటాలిటీ ఫ్రమ్ యువర్ లైఫ్. ఈ మిక్స్డ్ మల్టిట్యూడ్ మెంటాలిటీ, ఆలోచన విధానము, ప్రభావం ఏదైతే మన మనసులో ఉందో దాని నుండి మనం ఏం చేయాలండి? దూరపరచాలి. తర్వాత బిలీవ్ ద వర్డ్ జస్ట్ యాజ్ ఇట్ ఈస్. దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని అట్లాగే మనము నమ్మువారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నో ఆల్టరేషన్స్ టు ద వర్డ్. వర్డ్కి ఆల్టరేషన్స్ చేయవచ్చా అండి మనము? కొన్నిసార్లు ఎట్లా చేస్తామంటే మనకు కావాల్సింది మనం తీసుకొని వద్దా, అట్లా కాదు. టేక్ ద వర్డ్ జస్ట్ యాజ్ ఇట్ ఈస్ వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 2 కొరింథీ 6:14. దీంతోనే we will close it today. Separate yourself from mixed multitude. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. అబ్బా, ఏం చెప్తున్నారండి అపోస్తలుడైన పౌలు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోకస్తులు అన్నట్ల ఏమంటున్నారండి? అవిశ్వాసులు. ఏమంటున్నారండి? వాళ్ళు విశ్వాసులే కావచ్చు, అంటే చర్చకు వచ్చే వాళ్ళే కావచ్చు, క్రైస్తవులే కావచ్చు, వేరే మతస్థులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారు విశ్వాసంలో లేని వారైతే వాళ్ళతో ఏం చేయాలంటే మనము జోడుగా ఉండకూడదు. వాళ్ళకు జోడుగా ఉండదు. డోంట్ బి అన్ఈక్వల్లీ యోక్ విత్ అన్ అన్బిలీవర్. పీరియడ్. ఏంటిదండి? అవిశ్వాసులతో మనకు సాంగత్యము వద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నారు. ప్రైజ్ గాడ్. ఎందుకు? ఒకవేళ మనం జోడు కట్టామనుకోండి, ఆ అవిశ్వాసపు మెంటాలిటీ ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. మీరు ఖచ్చితంగా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇది చూసిండొచ్చు. పవర్ ఆఫ్ అసోసియేషన్ అని. ఒక అవకాడో మంచిగా ఉంటుంది, ఇంకొక అవకాడో మొత్తము ఫంగస్తో ఉంటుంది. కొద్దిసేపట్లో ఏం జరుగుతుంది? ఈ అవకాడో మంచిగా ఉన్న అవకాడో కూడా ఏం జరుగుతుంది? మొత్తం ఫంగస్ వచ్చేస్తుంది. స్ట్రాబెర్రీది కూడా నేను అలాంటిది చూశాను, అలాంటిది. ఆరెంజ్ది కూడా చూశాను. అంటే ఏంటి? మీరు ఎవరితో జోడు కడతారో వారి మనస్తత్వము, వారి ఆత్మీయత, వారి విశ్వాసము మీ విశ్వాసమును పాడు చేస్తుంది. అందుకొరకు బీ కేర్ఫుల్ హూ యు అసోసియేట్ విత్. దేవుడు ఈ రోజున నాతో మీతో చెప్తున్నది ఏంటిదంటే, సపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ మిక్స్డ్ మల్టిట్యూడ్. ఎవరితో దూరపరచబడాలి మనము? మిశ్రిత జన సమూహముతో, మిశ్రిత జనాంగముతో మనల్ని మనం దూరపరచుకోవాలి. చూడండి, అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజల్లాగా ఒక గుంపు ప్రజలు కాదు. ఇప్పుడు మనకు చెప్పాను కదండి, అది యూట్యూబ్ ఛానల్ కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, ఒక సీరియల్ కావచ్చు, ఒక ప్రోగ్రామ్ కావచ్చు. మిమ్మల్ని విశ్వాసంలో పడేసేది ఏదైనా కానీ కూడా దాన్ని మనం దూరపెట్టాలి. ఎందుకనంటే మన గమ్యాన్ని మనం దూరపరచుకుంటాం లేకపోతే.